హలో ఎవరివన్, ఇవాళ ఏంటంటే మనం ఒక మంచి ఈవీ కార్ వాక్ అరౌండ్, ఇంకా దాని రివ్యూ అని నేను చెప్పను, కానీ వాక్ అరౌండ్ ఇంకా దాని ఫ్యూచర్స్ ఇవన్నీ అయితే తెలుసుకుందాం. ఎందుకంటే అది అప్రాక్స్గా 8,500 crores అయితే మనకి ప్రీ బుక్ అయితే అయినాయి అనమాట. ఆ కార్ ఏంటో కాదు, మహేంద్ర XEV9E అనమాట. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఆ కార్ని అయితే చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షోరూమ్లో ఎంట్రన్సే మనకి XEV9E అయితే కనబడుతుంది, చూడొచ్చు మనకి. సో ఇప్పుడు దీని డిజైన్ అయితే చూడండి అసలు ఎలా ఉందో ఏంటో. ఈ కట్స్ కానీ కర్వ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు. నేను దీని ఇంజన్ టైప్, దీని బ్యాటరీ కెపాసిటీ ఇవన్నీ అయితే ఇక్కడ రాస్తున్నా. దీని మ్యాక్స్ పవర్ ఇవన్నీ ఇక్కడ రాస్తున్నా, క్లియర్గా అయితే చూడొచ్చు. అసలు మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంత బాగా డిజైన్ చేశారంటే చాలా ప్రౌడ్ అయితే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. చూడండి అసలు ఎన్ని కట్స్ ఉన్నాయి, కర్వ్స్ ఉన్నాయి దీనిలో. అసలు ఒక మంచి కూపే డిజైన్లో చాలా నీట్గా అయితే చేశారు దీన్ని. సో దీనిలో వచ్చేసి మనకి 8 కలర్స్ అయితే ఉంటాయి. సో కలర్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద అయితే వేసాను చూడండి. ఈ కార్ డిజైన్ అయితే చూసారు కదా, ఇది వచ్చేసి మనకి LGLO ప్లాట్ఫామ్ మీద అయితే తయారైంది అనమాట. సో ఇప్పటికొచ్చి మనం మహేంద్రాలో చూసుకుంటే XUV300 కానీ 500 కానీ 700 కానీ ఇలా చాలా కార్లు అయితే ఉన్నాయి కదా. సో ఒక్క పార్ట్ కూడా దీనికైతే యూజ్ చేయలేదు. మొత్తం పార్ట్స్ అన్ని కూడా దీనికి కొత్తగానే తయారు చేశారు. దీనికోసమే డిజైన్ అయితే చేశారు అనమాట. సో చూడడానికి మాత్రం చాలా బాగా అయితే చేశారు ఈ కార్ని అయితే మాత్రం. లుక్స్ వైజ్ మాత్రం లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఇంటీరియర్ అయితే చూద్దాం రండి. ఫస్ట్ అయితే మనం దీన్ని బ్యాక్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. బూట్ ఓపెన్ చేసిన లోపల స్పేర్ వీల్ లాంటివి అయితే ఏం లేవు. ఒక ఛార్జింగ్ కిట్ అయితే ఉంది. సో ఇది ఏంటంటే మనకి ట్రావెల్ కిట్ అనమాట. సో మనము దీన్ని యూజ్ చేసి ఛార్జింగ్ పడితే మనకి ఆల్మోస్ట్ 20 to 23 hours అయితే పడుతుందంట ఫుల్ అవ్వడానికి. సో ఇది మాత్రం మా కార్లో మనం ట్రావెల్ అయితే చేయాలి. సో ఇంకోటి వచ్చేసి దీని బూట్ స్పేస్ 65 liters అయితే ఉంటుంది అనమాట. సో ఒక ట్రక్ ఫీల్ అయితే వస్తుంది మనకి. ఇది బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా దానికి అదే క్లోజ్ అయితే అయిపోతుంది. అసలు సౌండ్ కూడా రావట్లేదు క్లోజ్ అయినప్పుడు. సో అంత స్మూత్గా అయితే క్లోజ్ అవుతుంది ఇది. సో దీనికి వచ్చేసి బ్యాకే కాదు, ఫ్రంట్ కూడా ఉందన్నమాట. దీని ఫ్రంట్లో కూడా మనం 150 liters అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా మనకి పెట్టుకోవడానికి నార్మల్ కార్లో చూసుకుంటే మనకి బయటికి సపరేట్ కనపడుతుంది కదా. సో దీనికైతే మాత్రం దీని డిజైన్లోనే కలిపేశారనమాట. అది కూడా నాకు బాగా అనిపించింది. మనకి షోరూమ్ వాళ్ళు చెప్తే కానీ అది అక్కడ ఉందని మనకు కూడా తెలియదు ఆ ఛార్జింగ్ పోర్ట్. సో దీనిలో ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే అది వచ్చేసి మనకి పర్సన్ లేకుండానే 7 meters లోపు మనం ఆటో పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అదొకటి మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవాలి. సో దీని డైమెన్షన్స్ చెప్పడం మర్చిపోయి కదా, దీని టైర్ సైజ్ కూడా చాలా మ్యాసివ్గా అయితే ఉందన్నమాట. మనకి సైజ్ కానీ దీని టైర్ హైట్ కానీ సో ఈ కూపే డిజైన్ లో చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ డైమెన్షన్స్ అయితే రాస్తున్నా చూడండి. అసలు డోర్ ఓపెన్ చేయగానే మనకు ప్రీమియంనెస్ అయితే కనబడుతుంది. లోపల చూస్తే మనకి 3 screens అయితే ఉంటాయి అనమాట. సో ఫుల్ మనకి ప్యాసింజర్ సైడ్ అయితే మనకి మొత్తం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం ఉంటుంది. మనకి అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇంకా దీనిలో యూట్యూబ్ ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అంట దీనిలో. మొత్తం అయితే మనకి ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే ఉంది. అక్కడ నాకు లెదర్లా అయితే ఎక్కడ ఏమనిపించలే, కానీ ఆ డోర్ హ్యాండ్స్ దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న లెదర్ టచ్ ఇచ్చారు. కానీ చాలా ప్రీమియంగా అయితే చేశారనమాట. మనకు చూసుకుంటే 2 కప్ హోల్డర్స్ ఉన్న ఆటోమేటిక్ గేర్, ఇంకా టచ్ స్క్రీన్. ఇదైతే మీకు ఆన్ చేసినప్పుడు చూపిస్తే అసలు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎలా ఉందో. ఒక స్పేస్ షిప్ ఎక్కిన ఫీల్ అయితే వస్తుంది మనకి మొత్తం స్క్రీన్స్ పెట్టి. సో ఈ పైన ఈ రూఫ్ మాత్రం హైలైట్ అనమాట దీనికి. సో దీనిలో ambient లైటింగ్ కూడా ఉంటుంది రూఫ్లో. సో ఇంక ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్కి అయితే వచ్చేద్దాం. డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి 4 windows నార్మల్, ప్రతి కార్ కొన్నట్టే ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఇవైతే ఉన్నాయి. సో మనకి లోపలికి ఎక్కగానే మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది ఆ క్రోమ్ ఫినిషింగ్ ఇంకా లెదర్ ఫినిష్ వల్ల. సో ఇంకా చూసుకుంటే మనకి స్టీరింగ్ వీల్ 2 spoke స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి చాలా బాగుంటుంది. పడల్ షిఫ్టర్స్, అసలు మీకు స్పోర్ట్స్ కార్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి సైడ్లో వచ్చేసి కార్ ట్రాక్షన్ కంట్రోల్, బూట్ ఓపెన్ చేయడానికి ఇవన్నీ అయితే ఉంటాయి, బటన్స్ అయితే ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి సీట్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే చూడొచ్చు మనకి కార్ అయితే ఆన్ అయింది. అసలు ఆ 3 screens లో ఈ మహేంద్ర మేటా లోగోతో అసలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. లోపల ఇంటీరియర్ కానీ మొత్తం మనకి ఒక ప్రీమియం లగ్జరీ కార్ ఎక్కని ఫీల్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఇందాక చెప్పా కదా మీకు, యూట్యూబ్ ఇవన్నీ గేమ్స్ ఆడుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ చూడొచ్చు. మొత్తం మనకి టెస్లాలో మినీ టెస్లా ఫీల్ అయితే వస్తుంది మనకి పక్కన కూర్చున్న ప్యాసింజర్కి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇదే మనకి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు సౌండ్ అయితే వినండి వస్తుంది ఎలా వస్తుందో. సో
సో మెయిన్గా మనకి ఈవీ అనగానే బ్యాటరీ కదా, బ్యాటరీ అయితే మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 79 కిలోవాట్స్ ఉంటుంది, ఒకటి వచ్చేసి 59 కిలోవాట్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి 79 వచ్చేసి ఓన్లీ హై ఎండ్లోనే వస్తుంది. ఈ 59 అన్నది మిగిలిన 2 వేరియంట్స్లో అయితే ఉంటాయి అనమాట, బేస్ వేరియంట్ ఇంకా మిడ్ వేరియంట్లో. సో ఈ కార్ వచ్చేసి మనకి టోటల్గా 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. సో మొత్తం మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట, ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 అని. సో దీనిలో వచ్చేసి మనకి బ్యాటరీ చేంజ్ అవుద్ది, ఇంకా కొన్ని ఫ్యూచర్స్ కూడా మారుతాయంట. మనకి నార్మల్ ఈవీ కార్లో చూసుకుంటే అది వాటర్లో తడిస్తే మనకి ఏమన్నా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది కదా. సో ఈ కార్ బ్యాటరీకి అయితే మాత్రం అలాంటి ఇష్యూ అయితే ఉండదు, ఎందుకంటే ఆ బ్లేడ్ టెక్నాలజీ వాడడం వల్ల మనము ఆల్మోస్ట్ 2 days మనం వాటర్లో వేసినా కానీ మనకి బ్యాటరీ ఎలాంటి ఇష్యూ అయితే రాదనమాట. సో దాని గురించి మనకి కొంచెం ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువైతే ఉంటాయి. సో ఈ కారు బ్యాటరీ పరంగా అయితే మాత్రం మనం ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఏంటి ఇంకా అయితే ఏం చెప్పట్లేదు షోరూంలో. సో మనకి 28 దాటినప్పటి నుంచి మనకి టెస్ట్ రైడ్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇలా ఛార్జింగ్ స్పీడ్ కూడా చెప్తున్నారు, మనకి 30 నుంచి 80 ఎక్కడానికి ఓన్లీ 20 minutes పడుతుంది అంటున్నారు. సో చూడాలి మనకి ప్రాక్టికల్గా బయటకు వచ్చిన తర్వాత ఎంత టైం పడుతుందో ఏంటో. సో ఇప్పుడైతే షోరూంలో దీనికి సరిపడా ఛార్జింగ్ పోర్ట్స్ ఇంకా ఇవ్వలేదు మేము ఛార్జింగ్ పెట్టడానికి. సో దానివల్ల టెస్ట్ రైడ్ అయితే లేదని చెప్పారు. సో నేనైతే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ కారు పవర్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ అయితే మనం క్లియర్గా మాడదాం. దీనిలో వచ్చేసి మనకి 16 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో సౌండ్ కూడా చాలా బాగా అయితే వస్తుంది. సో ఇంక ఈ కార్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి హై ఎండ్ వచ్చేసి మనకి 31 lakh వరకు అయితే అవుతుంది అనమాట. సో బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 22 lakhతో అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.